ధనం చూసి దగ్గరకు చేరే చుట్టాలు, ఆస్తులు, అందం చూసి పుట్టే ప్రేమ, అవసరాల కోసం చేసే స్నేహం చివరకు మిగిల్చేది ఒంటరితనాన్నే. ఎదుటి వారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి మీరిచ్చే అందమైన బహుమతి. ఎంత చిన్న పని అయినా సరే బద్ధకంతో వాయిదా వేయకు. ఈరోజు నీవు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నిన్నటి చిన్న సమస్యలే కావచ్చు. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకోండి. అతి భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకండి. అతి నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకండి. వీటికి దూరంగా ఉండండి. ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి. అంతేగాని తగ్గారు కదా అని మరీ చులకనగా చూడకూడదు. తగ్గింది ఎవరి కోసమో ఆలోచించాలి. బంధమైన, బంధుత్వమైన, ప్రేమైన, స్నేహమైన ఈ జన్మకే. మరో జన్మ ఉందో లేదో తెలియదు. అందుకే అందరితో కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా బతికేద్దాం. ఎవడో అంచనాలను నిజం చేయడానికి బ్రతికే జీవితం కన్నా నువ్వు ఎంచుకున్న జీవితాన్ని బ్రతకడమే నీకు ఆనందాన్ని ఇస్తుంది. రామునితో పోల్చుకునే అబ్బాయిలు, సీతతో పోల్చుకునే అమ్మాయిలు ఉన్నారు. కానీ వనవాసం వెళ్తావంటే ఒప్పుకునే అబ్బాయిలు, అగ్నిలో దూకుతావంటే వినే అమ్మాయిలు ఉండరు. మంచి క్యారెక్టర్ అనేది ఒకరితో పోల్చుకుంటే రాదు. అది మనం చేసే పనిని బట్టి అదే వస్తుంది. మన కంటితో చూడని, చెవితో వినని వాటిని నమ్మొద్దు. వాటిని ఇతరులతో అసలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్ధాల వల్ల అనుబంధాలు చచ్చిపోతాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడ్పించే వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. మన ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం. కానీ వాళ్లకు మనతో మాట్లాడే టైం కూడా లేదని, వేరే వాళ్లతో మాటల్లో బిజీగా ఉన్నారనే సంగతి మనం తెలుసుకోలేకపోతాం. మొలకెత్తడం విత్తనం యొక్క విజయం కాదు, అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి ఆగిపోయే మనిషి ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేడు. చాలా కష్టంగా ఉంటుంది గాయాన్ని భరించడం. ఎప్పుడైతే మన తప్పు లేకుండా శిక్ష అనుభవిస్తూ ఉంటామో అప్పుడు. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, మరొకరికి అన్నీ మనమే. అదే జీవితం. చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోండి. అది బంధమైన, స్నేహమైన. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే. లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం. అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. వీటన్నింటికన్నా కఠినమైనది ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం. పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది. మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ లోక జ్ఞానం లేకపోతే బ్రతకడం కష్టం. ఎంత చదువుకున్నామన్నది ముఖ్యం కాదు, ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.